తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి సైకిల్ పార్టీకి వెళ్లిపోయింది. రోజుల తరబడి హై డ్రామాల తర్వాత కాసేపటి కిందట ఎన్నిక జరిగింది. ఆ డీటెయిల్స్ చూస్తున్నాం. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు మద్దతుగా 26 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి లడ్డు భాస్కర్ కి మద్దతుగా 20 కోట్లు వచ్చాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగింది తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక. డిప్యూటీ మేయర్ పదవిపై ఎన్నిక జరిగిన తర్వాత సమావేశ మందిరంలో కొద్దిసేపు హై డ్రామా నెలకొంది. డిస్కస్ చేయొచ్చు, బయట వెళ్ళొచ్చు. తీవ్ర ఉత్కంఠ మధ్య తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి ఎన్నిక జరిగింది. అయితే ఆ ఎన్నిక తర్వాత సమావేశ మందిరంలో కొద్దిసేపు హై డ్రామా నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఏం జరిగిందో మా ప్రతినిధి రాజు మనకి చూపిస్తారు. రాజు, ఏం జరిగింది? అంటే 11:36 48 మంది సభ్యులు హాజరైనట్టుగా ప్రిసైడింగ్ అధికారి శుభం మన్సల్ ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నిక జరిగింది. వైసీపీ నుంచి టి భాస్కర్ రెడ్డి, టీడీపీ నుంచి ఆర్సీ మునికృష్ణ పోటీలో ఉన్నట్టుగా ప్రకటించిన తర్వాత చేతులెత్తి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఇందులో 26 మంది టీడీపీ అభ్యర్థిని బలపరుస్తూ ఆయన ఎన్నికైనట్టుగా ప్రకటించిన తర్వాత వైసీపీలోని కొంచెం కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చేసుకుంది. కొంచెం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా విప్పు జారీ సమయంలో ఎంపీ గురుమూర్తితో పాటు 1వ వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి ఆదం రాధాకృష్ణారెడ్డి విప్పును జారీ చేస్తున్నట్టు ప్రిసైడింగ్ అధికారి దృష్టి తీసుకెళ్లడంతో ఒకంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 10 గంటల్లోపే విప్పుకు జారీ సంబంధించి అనెక్జర్ 11 ఇవ్వాలని చెప్పేసి జేసీ చెప్పారు. అయితే అది ఎవరైతే ప్రిసైడింగ్ అధికారితో వాగ్వాదానికి దిగి తాము విప్పు జారీ చేస్తున్నట్టు ప్రకటించినటువంటి ఎంపీ కానీ లేదంటే ఆదం రాధాకృష్ణారెడ్డి కానీ 11 గంటల వరకు కూడా ప్రిసైడింగ్ అధికారి రాలేదని చెప్పే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఎన్నికైతే జరిగింది. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆర్సీ మునికృష్ణకు, వైసీపీకి సంబంధించిన కొద్దిమంది కౌన్సిలర్లు దాదాపుగా 21 మంది కౌన్సిలర్ వాళ్ళు ప్రకటించడంతో ఎన్నిక పూర్తయినట్టుగా తెలుస్తుంది. మన దగ్గర ఎంపీతో పాటు ఎవరైతే టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన భాస్కర్ రెడ్డి, అట్లాగే విప్ జారీ చేసినటువంటి రాధాకృష్ణారెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, ప్రిసైడింగ్ అధికారికి జారీ చేస్తూ చెప్పిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏమన్నారు? ప్రిసైడింగ్ ఆఫీసరు 10 గంటల లోపలే ఇవ్వాలి విప్పు జారీ చేసినట్టు అన్నారు. 10 గంటల లోపల ఆఫీసరే లేరు. ఆఫీసర్ వచ్చిందే 11 గంటలకు వచ్చి కూర్చున్నారు సీట్లో. సో అదే కాకుండా ఈరోజు తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక అనేది క్లియర్ కట్గా రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది అన్నదానికి ఇదొక ప్రతీక. గత వారం రోజులుగా మా కార్పొరేటర్లందరినీ కూడా వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేయడం, వాళ్ళ ఆస్తుల్ని లిటిగేట్ చేయడం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించేలాగా భయభ్రాంతులు గురి చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు చేయడం, ఎమ్మెల్సీలని కిడ్నాప్ చేయడం, అలాగే కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడం, సాక్షాత్తుగా కౌంటింగ్ సెంటర్కి ఒక 100 మీటర్ల దూరంలోనే దాదాపుగా 5 మంది. ఎందుకు ఈరోజు కార్పొరేటర్ ఎన్నికల తర్వాత మాదే మన వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ భయభ్రాంతులకి మీరు గురి కావద్దండి, ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పే